ప్రైజ్ ద లార్డ్. ఒంటరితనం అనుభవిస్తున్నావా? ఇదివరకు అందరూ ఉండేవారన్నా, ఇప్పుడు ఎవరు కనీసం పలకరించట్లేదు, నేను నా జీవితం చాలా ఒంటరితనం అనుభవిస్తున్నాను అనుకుంటున్నావా? గుడ్ న్యూస్ నీకు ఒకటి, దేవుడే నిన్ను అలాగా ఆ స్థితిలో పెట్టాడని. అదేంటన్నా దేవుడు పెట్టడం ఏంటి అనుకున్నారు కదా. హోషియా 2:14-15 అన్నాడు దేవుడు, పిమ్మట దాన్ని నేను ఆకర్షించి అరణ్యంలో తీసుకుని పోయి అక్కడ ప్రేమగా మాట్లాడి ఓదార్చి ద్రాక్ష తోటలు ఇస్తానంట. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే ముందు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతాడండి. అక్కడ తన పర్సనల్గా తన ప్రత్యక్షం చూపించి అప్పుడు భీకరకాయలు చేస్తాడండి. ఎగ్జాంపుల్ మోషే జీవితం చూడండి, ఎడారి జీవితం, లోన్లీ లైఫ్. అక్కడి నుంచి దేవుడు తన ప్రత్యక్షం చూపించి ఎన్ని భీకరకార్యాలు చేశాడండి. ఎర్ర సముద్రం 2 పాయలు చేయడు, ఆకాశం నుంచి మన్నా రప్పించాడు. సో యోసేపు జీవితం చూడండి, అలాగే ఎడారి లైఫ్, జైల్ లైఫ్. అక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించలేదా, రాజుతో రాజుగా అయ్యాడు. దావీదు జీవితం చూడండి, వ్యాలీ లైఫ్. ఆ చక్కగా గొర్రెలు కాస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు వాటిని చంపాడు. అక్కడ దేవుని బలాన్ని ఒంటరిగా తెలుసుకున్నాడు కాబట్టి బలమైన గొలియాతు వచ్చినప్పుడు భయపడలా. దేవుని యొక్క బలంతో గొలియాతు ఓడించాడండి. నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఒంటరితనం చేసి ప్రేమగా నిన్ను అరణ్యంలో తీసుకెళ్ళి అక్కడ తన మాటలు, ఎందుకంటే 100 మంది ఉంటారు నీ చుట్టూ, ఆయన మాటలు సరిగ్గా వినబడవండి. నేను ఒంటరిగా చేసి ఆయన ప్రేమ మాటలు నీకు చూపించి అప్పుడు నిన్ను ఫ్రూట్ఫుల్గా చేసి నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. సో ఈ ఒంటరితనంలో అది దేవుని శాపం అనుకోవద్దండి, ఇట్ ఈస్ యువర్ బ్లెస్సింగ్. సో దేవుని ఆశీర్వాదం పొందుకో. గాడ్ బ్లెస్ యూ.